హలో లేడీస్, సమ్మర్లో పిల్లలతో చాలా హడావుడిగా ఉంటారు, చాలా అలసిపోయి ఉంటారు. ఏం చేద్దాం వీళ్ళకి, అసలు ఏ రెసిపీస్ చేస్తే వీళ్ళకి నచ్చుతాయి అనేసి సతమతం అయితే ఈ ఒక్క వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా టిప్స్ ఉంటాయి, చాలా రెసిపీసే ఉంటాయి. ముందుగా కళ్యాణి వంటిలో ఛానల్కి స్వాగతం. ఫస్ట్ అయితే నేను ఇలాగా పూరీకి పొంగి రావడానికి ఒక మంచి టిప్ చెప్తానండి. చూసారు కదా పూరీలు ఎంత బాగా పొంగి వచ్చినాయో. చాలామందికి పూరీలు అనేది బాగా సెట్ అవ్వు, ఆయిల్ అయినా పీల్చేస్తాయి, లేకపోతే ఒక అప్పడాలలాగైనా వస్తాయి. అలా కాకుండా మంచి టిప్ ఏంటంటే, మీరు గోధుమ పిండి కలుపుకుంటాం కదా పూరీలకి, అప్పుడు సాల్ట్ వేసుకుంటాం కదా, సాల్ట్లో కొంచెం ఉప్పు అనక కూడా వేసుకొని బాగా మిక్స్ చేయండి. అంటే చపాతీ పిండి కన్నా కొంచెం లైట్గా మెత్తగా మిక్స్ చేసి మనం చేసుకుంటే కనుక పూరీ చాలా బాగా వస్తాయి, చాలా క్రిస్పీగా ఉంటాయి, పొంగొస్తాయి. నెక్స్ట్ అయితే నేను పిల్లలకి ఐస్ క్రీమ్ చేద్దామనేసి, పాలు ఉన్నాయి అనేసి పాలతో ఐస్ క్రీమ్ చేద్దామని నేనైతే ఇలాగా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ నేను 1/2 లీటర్ మిల్క్ వరకు వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇవి ఆల్రెడీ మరిగించినవండి. ఇవి కొంచెం వేడెక్కేంత వరకు మనమైతే స్టవ్ మీద పెట్టుకోవాలి. నేను కస్టర్డ్ పౌడరు కొన్ని పాలలో వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టాను. చాలా బాగుంటుంది మిల్క్ ఐస్ క్రీమ్లో కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల. ఇప్పుడు ఈ పాలు చూసారు కదా, నేను ఆల్రెడీ మరిగించుకున్న పాలు కాబట్టి ఎక్కువ మరిగించట్లేదు. మీరు పచ్చి పాలు తీసుకుంటే మరిగించుకొని ఉంచుకొని అప్పుడు కస్టర్డ్ మిక్స్ వేయండి. ఇందులో నేను రెడీ చేసుకున్న కస్టర్డ్ మిక్స్ వేసేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంతసేపటికి చిక్కబడతా వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే పంచదార వేసుకోవాలి. అంటే ఆ పాలకి ఎంత షుగర్ పడుతుందో మీకు అర్థమవుతుంది, తెలుస్తుంది కదా. అంటే పిల్లలకి పాలు కలుపుతాం, అని టీ పెట్టుకుంటాం, కంచినాక పంచదార వేస్తాం కదా, ఆ విధంగా వేయండి. దానికన్నా కొంచెం ఎక్కువే వేయండి. ఐస్ క్రీమ్ కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటే బాగుంటుంది. అలా మిక్స్ చేసి పంచదార అంతా కరిగి మనకి కొంచెం చిక్కపడ్డాక, మరీ ఎక్కువ కోవా కన్సిస్టెన్సీ రానవసరం లేదు. కొంచెం చిక్కపడ్డాక చల్లారబెట్టేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీంట్లోని మలై వేయాలి. పాలమేగడ ఉంటుంది కదండి, పాలమేగడ, ఫ్రెష్ పాలమేగడ వేసుకోవాలి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉంటే కనుక విప్పింగ్ క్రీమ్ వేసుకోండి, లేదంటే పాలమేగడ వేసుకోండి. నాలాగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగా నేను కుల్ఫీ మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులో వేసుకుంటున్నాను. మీకు ఇవి లేకపోతే కనుక ఒక గ్లాస్లోని వేసేసుకొని దానిపైన ఏమైనా అల్యూమినియం ఫాయిల్ కానీ ఏదైనా పేపర్ పెట్టేసి దానికి ఒక స్టిక్ లాంటిది గుచ్చేసి మీరు డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకోండి. నేను ఇలాగా దీనికి ఇలా సెట్ చేసేసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టుకున్నాను. నేను ఒక 6 అవర్స్ 8 అవర్స్ చెప్పను కానీ 24 అవర్స్ పైనే పెట్టానండి. అలా పెడితేనే మనకైతే ఐస్ క్రీమ్స్ వస్తాయి. మిగతా కొంచెం మిగిలిందని ఇలాగ ఐస్ క్రీమ్ బాక్స్ ఉంది నా దగ్గర, అందులో వేసేసుకున్నాను. దీనిపైన నేను ఆల్మండ్, జీడిపప్పు ఇలాంటి మిక్స్ అంతా వేసేసాను. పైన వేసేసుకొని ఇప్పుడు దీని మూత పెట్టేసుకొని మనము ఈ రెండింటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. కొంచెం టెంపరేచర్ హైలో పెట్టుకొని మీరు ఇలాగా ఒక ప్లేట్లో పెట్టేసుకొని నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఒక 24 అవర్స్ పైన చూపిస్తున్నాను. చూసారు కదా, మనకి బౌల్ ఉల్టా చేసినా అసలు కారట్లేదు. తర్వాత మనం ఇవి కూడా మీకు తీసి చూపిస్తాను. ఇలాగా మనము వాటర్లో కొంచెంసేపు డిప్ చేసి తీస్తే కనుక సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, మనకి చక్కగా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే వచ్చేస్తుంది. ఇలాగా మనకి సింపుల్గా కుల్ఫీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది. ఇంట్లో చక్కగా ఆరోగ్యంగా చేసుకోవచ్చు అన్నమాట. మిల్క్తో చేసాం కాబట్టి పర్వాలేదు, పిల్లలకి పెట్టుకోవచ్చు. అంటే కూలింగ్ కొంచెం అవాయిడ్ చేయడమే మంచిది సమ్మర్లోని, కానీ అప్పుడప్పుడు చేస్తే ఏం పర్వాలేదు కాబట్టి ఇలా చేసుకోండి. మనకి ఐస్ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా పిల్లలకి ఇంట్లో ఉన్న వాటితోనే ఐస్ అయితే రెడీ చేయండి. నేను ఈ కప్పులో వేసింది కూడా ఇలా బాక్స్లో వేసి ఉంచాను కదా, అది కూడా ఇలా బౌల్లో వేసి చూపిస్తున్నాను. అంతేనండి, మనకి కస్టర్డ్ మిల్క్తో కుల్ఫీ ఐస్ అండ్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. నేను వీడియో తీయడం వల్ల కొంచెం కొంచెం కరుగుతూ వస్తుంది, అందుకు కొంచెం మీకు ఇలా కనిపిస్తుంది. అంతేనండి, ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చక్కగా ట్రై చేయండి. ఇదేంటంటే మిగిలిన దోసపిండి మనకి లాస్ట్లో ఒక 2 దోశలకి ఒక దోశకి పిండి ఉండిపోతూ ఉంటుంది. దీన్ని ఏం వేస్తామని చాలామంది పారేస్తారు, కొంతమంది అట్టు వేసుకొని తినేస్తారు. అలా కాకుండా మీకు ఒకవేళ దోశ వేసుకొని ఇంట్రెస్ట్ లేనప్పుడు ఏం చేస్తారంటే దీంట్లో మైదా వేసేసుకొని మైసూర్ బోండాకి పిండి ఎలా కలుపుతామో మరి అంత స్టిఫీగా కాకపోయినా, అంటే మన దోశల పిండి బాగా పలుచగా ఉంటుంది కాబట్టి మీరు మైదా పిండి ఎక్కువే పడుతుంది. కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇందులో ఒకవేళ మీరు సాల్ట్ చూసుకుని ఆల్రెడీ దోశల పిండిలో సాల్ట్ వేస్తే ఇందులో చూసుకొని వేసుకోండి, లేదు మొత్తం వేయలేదంటే సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇంకా నేను ఇందులోని లైట్గా వంట సోడా వేసాను, ఎక్కువ వేయకూడదు.
ఆల్రెడీ పులుసుని పిండే అవుతుంది కాబట్టి ఒక 2 డేస్కి అదిని మనకి కొంచెం వంట సోడా వేస్తే సరిపోతుంది. చూసారు కదా, నేను ఇలాగ ఎక్కువసేపు మిక్స్ చేస్తున్నమాట. నేను ఎక్కువది నానబెట్టలేదు కూడా, కలిపిన వెంటనే వేసేసాను. మీకు టైం ఉంటే కనుక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకొని వేసుకొని బాగా వస్తాయి. నేను ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి వేద్దామని ఇలా మిక్స్ చేసేసి వెంటనే కొంచెం జీలకర్ర అది వేసేసి నేను వెంటనే నానబెట్టకుండా వేసేసుకున్నాను అనమాట. చాలా బాగుంటాయండి, చాలా బాగా వస్తాయి. ఇలా మిక్స్ చేసేసుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను పక్కన, అందులోకి దీన్ని మిక్స్ చేస్తూ వచ్చానమాట. ఇప్పుడు మనకి ఇలాగ ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు బజ్జీలాగా మైసూర్ బోండం ఎలా వేసుకుంటాము అలా వేసేసుకోవడమే. చాలా బాగా వస్తాయండి. మీరు వెంటనే గరిటె పెట్టి కలపకుండా ఈ ఫ్లఫీగా పైకి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని అయితే టర్న్ చేయండి. ఇలా వేసేసుకోవాలి. పిండి కొంచెం పలచగానే ఉంటుందండి. మీరు మరీ మైసూర్ బోండాకి చేతిలోంచి తీసి బొట్టన వేలు చూపుడు వేలు మధ్యలోంచి వేస్తాం కదా, అలా కాకుండా ఇలాగ పునుగులు వేస్తాం కదా ఫింగర్స్తోని, అలా వేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటాయండి. మైసూర్ బోండాకి ఏమాత్రం తీసిపోవు, అంత టేస్టీగా ఉంటాయి. నేను దోసల పిండి ఎప్పుడున్నా కానీ ఇలాగే వేస్తాను, చాలా బాగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. దీంతో ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుంది. ఇది నేనైతే ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి ఇంట్లో అంటున్నారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి కదా అని వేసాను. లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. అంతేనండి, దోసల పిండితో బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి. అస్సలు ఆయిల్ పీల్చదండి, చాలా బాగా వస్తాయి. మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ బజ్జీ చాలా టేస్టీగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్, సమ్మర్ రెసిపీస్ అండ్ స్నాక్స్ మన ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అప్పటి వరకు చూస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.